హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ జనాభా అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొదటి ప్రశ్న, 2011 జనాభా గణాంకాల ప్రకారం అత్యధిక 2011 జనాభా గణాంకాల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా గల మొదటి 3 రాష్ట్రాలు ఏవి? మొదటి 3 రాష్ట్రాలు అడిగాడు. అత్యధిక పట్టణ జనాభా కలిగిన మొదటి 3 రాష్ట్రాలు అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి. ఈ వైపు చూడండి, ఎస్సీ జనాభా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఎస్సీ జనాభా సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం, ఎస్సీ జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం, ఎస్సీ జనాభా లేని రాష్ట్రం అడిగాడు. చూడండి, ఎస్సీ జనాభా సంఖ్యపరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రం, సంఖ్యపరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం, ఎస్సీ జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం, అసలే లేని రాష్ట్రం, ఎస్సీ జనాభా లేని రాష్ట్రం. చూడండి, ఈ వైపు రాష్ట్రాలనిచ్చి జతపరచమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మతాల వారీగా చూడండి, ఇక్కడ మతాల వారీగా అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న మతాలను సరైన క్రమంలో గుర్తించండి. చూడండి, అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న మతాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, హిందువులు. నెక్స్ట్, కింది మతాల్లో అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న మతం. చూడండి, అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న మతం ఏ మతంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది అని అడిగాడు. ఆన్సర్ ముస్లిం. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, సరైనది గుర్తించమన్నాడు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ABCD అనే స్టేట్మెంట్లలో ఏవి సరైనదని అడిగాడు. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం 16.6%. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ జనాభా 14.54%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎస్టీ జనాభా 8.6%. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 14.54%. వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు ఫ్రెండ్స్. ఏవి సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్, 2001, 2011 మధ్య కాలంలో ఏ మతంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది? చూడండి, 2001, 2011 మధ్య కాలంలో ఏ మతంలో చూడండి, ఏ మతంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది? హిందువా, ముస్లిమా, క్రైస్తవమా, సిక్కులా? ఏ మతంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది? ఆన్సర్ ముస్లిం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కులానికి 6 లక్షణాలు ఉంటాయని చూడండి, కులానికి 6 లక్షణాలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? SC దుబేనా, అండ్రే బొటెల్లేనా, శ్రీనివాస గరియేనా? ఇక్కడ గరియే అండి, GS గరియే. చూడండి, ఇక్కడ ఒక ఆన్సర్ చూస్తే GS గరియే. నెక్స్ట్, 2011లో చూడండి, 2011లో మిలియన్కు మించిన జనాభా ఉన్న నగరాల సంఖ్య ఎంత? చూడండి, 2011లో మిలియన్కు మించిన జనాభా ఉన్న నగరాల సంఖ్య ఎంత? ఆన్సర్ 53. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, కింది స్టేట్మెంట్లలో చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. 2018-20లో
భారతదేశంలో మాతృ మరణాల రేటు 97. 2018-20లో తెలంగాణ రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 43. మాతృ మరణాల రేటులో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ రేటు ఉన్న 3వ రాష్ట్రం. ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవి సరైనవని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది నగరాలను జనాభా ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అవరోహణ క్రమంలో అమర్చమని అడిగాడు. ఆన్సర్ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, రాష్ట్రాలు ఇచ్చాడు, జనాభా శాతంతో జతపరచమన్నాడు. ఈ వైపు రాష్ట్రం, ఈ వైపు జనాభా శాతంతో జతపరచమన్నాడు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం జనాభా శాతంతో జతపరచమన్నాడు. చూడండి, 48.5%, 47.72%, 45.23%. రాష్ట్రం జనాభా శాతంతో జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక మురికి వాడలు గల రాష్ట్రాలు చూడండి, అత్యధిక మురికి వాడలు గల రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇవ్వబడినదే అవరోహణ క్రమం. నెక్స్ట్ మురికి వాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో మురికి వాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. ఏది అని అడిగాడు. చూడండి, మురికి వాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 1951లో చూడండి, 1951లో భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏ అనుపాతంలో ఉన్నారు? చూడండి, 1951లో భారతదేశంలో పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలు ఏ అనుపాతంలో ఉన్నారు? ఆన్సర్ ప్రతి 6 వ్యక్తుల్లో ఒకరు ఉన్నారు. నెక్స్ట్ 2011లో భారతదేశంలో చూడండి, 2011లో భారతదేశంలో పట్టణ అక్షరాస్యత రేట్ ఎంత? పట్టణ అక్షరాస్యత రేటును అడిగాడు. ఇక్కడ 84.98%, 87.98%, 83.98%, 88.98%. 2011లో భారతదేశంలో పట్టణ అక్షరాస్యత రేటు ఎంత అడిగాడు? ఆన్సర్ 84.98%. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి 2011లో పట్టణ పురుషుల అక్షరాస్యత 89.67%, 2011లో స్త్రీ అక్షరాస్యత రేటు 79.92%. వీటిలో ఏవి సరైనవని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్ భారతదేశంలో ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏవి? చూడండి, భారతదేశంలో ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవాలంటే, పట్టణంగా కన్సిడర్ చేయాలంటే ఉండాల్సిన లక్షణాలను ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో గుర్తించండి. కనీసం 5,000 జనాభా ఉండాలి, కనీసం 70% మంది పురుషులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తూ ఉండాలి, చదరపు కిలోమీటర్కు 400 మంది నివసిస్తూ ఉండాలి. వీటిలో ఏవి ఉంటే ప్రాంతాన్ని పట్టణంగా పిలుస్తారు అన్నాడు. ఆన్సర్ ఇక్కడున్న 3 స్టేట్మెంట్లు కూడా ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవడానికి ఉండాల్సిన లక్షణాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనగా? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో డెమోగ్రఫిక్ డివిడెంట్ అని దేన్ని అంటారు? చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 15 సంవత్సరాల లోపు పిల్లల శాతం పెరుగుతూ రావడం, 15 నుంచి 64 సంవత్సరాల లోపు మనుషుల శాతం పెరుగుతూ రావడం, 60 సంవత్సరాలపై వృద్ధులు పెరుగుతూ రావడం, 85 సంవత్సరాలపై ఉన్న అధిక వృద్ధులు పెరుగుతూ రావడం. వీటిలో దేన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు? ఆన్సర్ 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల లోపు మనుషుల శాతం పెరుగుతూ రావడం. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిని జతపరచండి. చూడండి, జతపరచండి. కింది వాటిని జతపరచండి. ఈ వైపు సంవత్సరాలు ఇచ్చాడు, ఈ వైపు క్రమవృద్ధి, సత్వరాధిక వృద్ధి, తగ్గుతుందనే సంకేతాలతో కూడిన అధిక వృద్ధి, స్తబ్దతతో కూడిన జనాభా. వీటిని జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ 1891 నుంచి 1921 వరకు, 1921 నుంచి 51, 1951 నుండి 81, 1981 నుంచి 2011. వీటిలో ఏది అని జతపరచమన్నాడు. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, క్రైస్తవులు, జైనులు, ముస్లింలు, హిందువులు. ఇక్కడ చూడండి వాటి కేటగిరీలు ఇచ్చాడు. అత్యధిక అక్షరాస్యత, అత్యధిక జనాభా శాతం, అత్యధిక సెక్స్ రేషియో, అత్యధిక జనాభా వృద్ధి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో తప్పు జతను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో చూడండి ఆప్షన్లలో తప్పు జత ఏది? అధిక హిందూ జనాభా శాతం గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అధిక జైన జనాభా శాతం గల రాష్ట్రం మహారాష్ట్ర, ఎస్సీ జనాభా శాతం అధికం గల రాష్ట్రం పంజాబ్, ఎస్టీ జనాభా శాతం అధికం గల రాష్ట్రం మిజోరాం. వీటిలో ఏది తప్పుగా జతపరచమన్నాడు? ఈ 4 ఆప్షన్లలో ఏది తప్పుగా జత ఉంది? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూస్తే 3వది ఎస్సీ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం పంజాబ్ అనేది తప్పుగా గుర్తించబడింది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, జతపరచండి. ఈ వైపు చూడండి, అత్యధిక జనాభా వృద్ధి, అత్యధిక జనసాంద్రత, అత్యధిక అక్షరాస్యత, అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి. ఈ వైపు పట్టణాలు ఇచ్చాడు. చూడండి, ప్రాంతాలు మాహే, సర్చిప్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, కురుంగు కుమే ప్రాంతాలు ఇచ్చాడు. వాటిని జతపరచమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? చూడండి, గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం. చూడండి ఫ్రెండ్స్, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఈ వీడియో అంతా కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం అడుగుతున్న ప్రశ్నలు ఇవి. గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత కలిగిన జనాభా ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత జనాభా ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ 20.14 కోట్లు. నెక్స్ట్, 2011 జనాభా ప్రకారం పట్టణాల్లో మహిళల అక్షరాస్యత శాతం. చూడండి, పట్టణాల్లో మహిళల అక్షరాస్యత శాతం ఎంత అని అడిగాడు. చూడండి, ఆన్సర్ 79.1%. నెక్స్ట్, భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారీగా జనాభాను లెక్కించారు? కులాల వారీగా జనాభాను చివరిసారిగా ఎప్పుడు లెక్కించారని అడిగాడు. ఆన్సర్ 1931. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం గుర్తించమన్నాడు. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ఎస్సీలు లేని రాష్ట్రం ఏది? చూడండి, ఎస్సీలు లేని రాష్ట్రాన్ని ఇక్కడ గుర్తించమన్నాడు. బీహారా, అస్సామా, నాగాలాండా, మిజోరామా. ఏది ఎస్సీలు లేని రాష్ట్రం? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం. చూడండి, ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబా, ఉత్తరప్రదేశ్. ఏది అధికంగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్, ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది? చూడండి, ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది? చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీపులు. ఏది అని అడిగాడు. ఆన్సర్ లక్షద్వీపులు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా చూడండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది అని అడిగాడు. ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాన్ని అడిగాడు. త్రిపురానా, గోవానా, మిజోరామా, కేరళనా? ఏది ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ గోవా. నెక్స్ట్ ఎస్టీ జనాభా చూడండి. ఎస్టీ జనాభా ఇంతకుముందేమో ఎస్సీ జనాభా అడిగాడు, ఇప్పుడు ఎస్టీ జనాభా లేని రాష్ట్రం చూడండి. పంజాబ్, గోవా, కేరళ, రాజస్థాన్ వీటిలో ఏది ఎస్సీ జనాభా లేని రాష్ట్రం? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం చూడండి. ఎస్టీలు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లేరు? అండమాన్ నికోబార్ దీవుల, లక్షద్వీపుల, ఢిల్లీయా, డామన్ డైవా? ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్టీలు లేరు? ఆన్సర్ ఢిల్లీ. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ జనాభా అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.